సార్ అత్యంత సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చ చౌదరి గారు సార్ వయసులో పార్టీ పరంగా చాలా సీనియర్ కానీ రేస్లో మాత్రం ముందున్నారు మీరు అని చెప్పేసి సభాముఖంగా 145 మంది ఇన్ఛార్జీల సాక్షిగా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏంటి సార్ ఆ సక్సెస్ సీక్రెట్ ఏంటి ప్రజల్లో? పోయిందన్న బాధ లేదు, సంపాదించడం న్యాయం లేదు. 42 సంవత్సరాలుగా ఉన్నదేదో పోగొట్టుకున్నాను. నీతిగా నిజాయితీగా మాట తప్పలేదు, మడం తప్పలేదు. నీతివంతంగా పార్టీ కోసం క్రమశిక్షణగా పార్టీ శ్రేయస్సు లక్ష్యంగా పార్టీ కార్యకర్తలకు రక్షణగా మాట్లాడతాను. అదే నా విజయం. అన్ని వర్గాలను కూడా సమాకరించడం. 9 సార్లు పోటీ చేశాను, 6 సార్లు గెలిచాను. 1-2 సార్లు నేరలో కూడా ఓడాను. ఇవాళ మరలా 10వ సారి పోటీ చేస్తున్నా, విజయం ఖాయం. మళ్ళీ అసెంబ్లీకి వస్తాను. ఇవాళ ఒకటే చెబుతున్నాం, ప్రజలకు చేరువుగా ఉండాలి, అన్ని వర్గాలను సమాదరించాలి. వాడు పేదవాడా కోటీసుడా నాకు అనవసరం. పేదవాడినైనా ఒకే లెక్కను చూస్తాను, ధనికుడినైనా ఒకే రకంగా చూస్తాను. ఒక కలెక్టర్ గుమ్మస్తానైనా కలెక్టరైనా ఒకే రకంగా చూడటం నాకు అలవాటు. ఆ గౌరవం ఇచ్చిపుచ్చుకుంటున్నది అనమాట. రామారావు గారు నేర్పిన విద్య అది. కానీ ఇన్ని సంవత్సరాలు మీరు రాజకీయ జీవితం ఒక ఎత్తు, ఈ ఎలక్షన్ ఒక ఎత్తులాగా అనిపించట్లేదు సార్? ఈ అరాచకాలు, డ్రగ్స్, మాఫియా, ఇసుక, మైనింగ్ వాటినట్టు సార్. మేము ఒక రాక్షసులతో పోరాడుతున్నాం, ఒక దుర్మార్గుడితో పోరాడుతున్నాం, ఒక అవినీతి పడితో పోరాడుతున్నాం, అరాచకవాదితో పోరాడుతున్నాం, ఒక ఫ్రాక్షన్ రాజకీయ నాయకుడితో పోట్లాడుతున్నాం. తప్పదు. ఈ రాక్షస పరిపాలన పోవాలనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు బీజేపీ కలవటానికి కారణం ఈ రాక్షస పరిపాలన అంతం చేయాలి. కోర్టులు అంటే లెక్కలేని, చట్టం అంటే ధిక్కరించే ఈ పెద్ద మనిషికి బుద్ధి చెప్పడం కోసం అందరం ఏకమయ్యాం. అది సాధ్యం అవుతుంది. సాక్షాత్ వాళ్ళ చెల్లెలే చెప్పింది సార్, రక్తపు పునాదుల మీద నిర్మించిన పార్టీ పునాదులతో కలిసిపోవాలని చెప్తాను. అది చాలా పెద్ద డైలాగ్ కదా సార్ ఆ మాట. అసలు ఆ రోజు తన తండ్రి ప్రమాదంలో మరణిస్తే ఎవరో రిలయన్స్ వాళ్ళు చంపారు అది ఇది అని తప్పుడు ప్రచారం చేసిన దుర్మార్గుడు ఇతడు. సొంత బాబాయిని 19 ఎలక్షన్ ముందు సొంత బాబాయిని హత్య చేయించిన వాళ్ళు ఇంట్లో పెట్టుకొని ఆ నేరాన్ని చంద్రబాబు మీద మోపి తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన రక్త పిపాసకాక ఏమంటాం? కోడికత్తి డ్రామా ఆడి ఒక గీకురా అని చెప్పేసి ఒక డ్రామా ఆడి ఇవాళ సాక్ష్యం చెప్పకుండా ఆయన జైలు పాలు చేసిన ఈ దుర్మార్గ పరిపాలన ఏమంటాం? ఎంతమంది మరణించారు ఈయన హయాంలో? నిన్నగాక మొన్న ఒక ముస్లింని, ఒక బీసీని ఎందుకు చంపారండి? పల్నాడులో కానీ రాయలసీమలో కానీ ఎందుకు అరాచకం చేస్తుందండి? ఏంటి సార్ ఈయన పతనం ఎక్కడ ఉండబోతుంది? ఇంకా ఏంటి సార్ ఆ ధైర్యం? నేను ఓడిపోతాను అయినా సరే పార్టీ అధికారంలోకి వస్తే నా పరిస్థితి ఏంటని ఎందుకు ఆలోచించడం లేదు? బటన్ నొక్కానన్నాడు, ఆ నొక్కుల్లోనే నొక్కేశాడు డబ్బంతాను. నొక్కుల్లో నొక్కేశాడు. ఏమీ లేవు. నవరత్నాలు నవరంధ్రాలుగా మారిపోయి కారిపోయినాయి. ఏమీ లేవు దాంట్లో. అక్కడ ఇవాళ ఒకటే చెబుతున్నాం, ఇతను నమ్మకం ఏమి లే, ప్రలోభ పెడదాం, భయపెడదాం. దోచుకున్న సొమ్ము ఉంది. ఇవాళ మధ్యంలో బహుశా నేను అనుకోవడం, నేను వచ్చిన మత్తు పదార్థాలను అమ్మేసి ఆ డబ్బుతో కూడా ఓట్లు కొన్నాను. కోట్లు సార్ అఫీషియల్గా. అది కూడా అమ్మేసి ఆ డబ్బుతోటి ఎలక్షన్ చేద్దాం, డబ్బు పంచేసి. నేను ఒకటే చెబుతున్నా, ఎంత డబ్బు పంచు, ₹1 కోటి లక్షల చొప్పున పంచినా ఓటమి ఖాయం. ఈయన సెంట్రల్ జైలా రాజమండ్రి జైలా అనేది నిర్ణయించాల్సిన అవసరం తొందరలోనే వస్తుంది.